హలో అండి. ఈరోజు వీడియోలో శారీకి ఫాల్ వేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే మనము కొంత క్లాత్ వదిలిపెడతాం కదా! సో, దాన్ని ఎలా మనం కొలుచుకోవాలి అనేదైతే ఇప్పుడు చూద్దాము. సో, శారీకి కట్టు చెంగు సైడు ఒక ఫుల్ హ్యాండ్ లెంత్ అలాగే ఇంకొక 4 ఫింగర్స్ లెంత్ క్లాత్ అయితే మనం వదిలిపెట్టుకోవాలి. సో, మీరు టేప్‌తో కొలుచుకుంటే 10 గాని 10.5 దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత శారీకి రివర్స్ సైడ్‌లో మన ఫాల్ రివర్స్ సైడ్ ఉండేలాగా ఆ పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఈ పిన్స్ అయితే మనకు టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్‌లో దొరుకుతాయి. లేదంటే కంగన్ హాల్‌లో కూడా దొరుకుతాయి. సో, ఆ తర్వాత నేనైతే పిన్స్ ట్రయాంగిల్ షేప్‌లో పెడుతున్నాను. అంటే ఒక పిన్ను కింద, ఒక పిన్ను పైన, అలాగే ఇంకొకటి కింద, ఇంకొకటి పైన. అంటే 2 సైడ్స్ అయితే నేను కవర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఫాల్ వేసేటప్పుడు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచిగా నీట్‌గా అయితే ఐరన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫాల్ వేసిన తర్వాత నీట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఫాల్ వాష్ చేయలేదనుకోండి, సో, మనం శారీని వాష్ చేసినప్పుడు అది సింక్ అవుతది కాబట్టి కంప్లీట్‌గా మనకు ముడతలొచ్చేస్తాయి. అలాగే వాష్ చేసిన తర్వాత ఐరన్ చేయకపోయినా గూడా ఆ ముడతలు, ముడతలు ఉంటది కాబట్టి సో, శారీ ఫాల్ వేసిన తర్వాత నీట్‌గా అయితే రాదనమాట. సో, ఇలా అన్ని పిన్స్ అయితే నేను 2 సైడ్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కొంతవరకు వచ్చు నేను అనుకునే వాళ్ళు ఒక సైడు అంటే కింది సైడు మీరు స్టిచ్ వేసుకొని ఓన్లీ పైన సైడ్ మాత్రమే మీరు పిన్స్ అయితే పెట్టుకోండి. సో, నేనైతే ఇక్కడ 2 సైడ్స్ అయితే పెట్టిన. ఆ తర్వాత కట్టు చెంగు మనం స్టార్టింగ్ పాయింట్ పెట్టినాం గదా! అక్కడి నుండైతే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కింది సైడ్ స్టిచ్ చేస్తున్నాను. కింది సైడ్‌లో నేను జిగ్‌జాగ్ అయితే జిగ్‌జాగ్ మోడ్ అయితే పెట్టిన. సో, ఇక్కడ జిగ్‌జాగ్ మోడ్‌లో మీరు స్టిచ్ లెంత్ గానీ, విడ్త్ గానీ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరైతే సెట్ జేసుకోండి. అంటే కొందరు స్టిచ్ అంటే జిగ్‌జాగ్‌లో పెద్దగా ఉంటే అది కొంచెం డిజైన్ లాగా కనబడతది అని జెప్పేసి కొందరనుకుంటారు. కొందరు చిన్నగా ఉంటేనే నీట్‌గా కనిపిస్తది అని జెప్పేసి అనుకుంటారనమాట. సో, దాన్ని బట్టి మీరైతే సెట్టింగ్స్ అయితే బెట్టుకోండి. నేనైతే చిన్నగానే వేస్తున్నాను. లెంత్ ఒచ్చి నేను 1.1 బెట్టిన. విడ్త్ ఒచ్చి నేను 2 బెట్టినా అనమాట. సో, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరైతే బెట్టుకోండి. సో, ఇలా ఒక హ్యాండ్‌ను మనం ముందు సైడు మనం క్లాత్ అలాగే శారీ క్లాత్ 2 గూడా సమానంగా ఉండేలాగా మనం మెషిన్‌కి ముందు సైడ్ అయితే ఒక లెఫ్ట్ హ్యాండ్‌తోని పట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడు రైట్ హ్యాండ్‌తోని మనం శారీని కొంత లాగి పట్టుకోవాలనమాట. మరీ ఎక్కువగా లాగకూడదు. లాగితే ఏమైతదంటే కుట్టు అనేది దూరంగా వచ్చి సో, నీట్‌గా అయితే ఉండదు. సో, అందుకని జస్ట్ సపోర్టింగ్‌గా కొంచెం క్లాత్‌ని ముందుకు అన్నట్టుగా అయితే పట్టుకోవాలి. అంతేగాని పట్టుకోకుండా గూడా ఉన్నా గూడా క్లాత్ ఏమైతదంటే ముందుకు జరగదు. సో, అందుకని జెప్పేసి 2 హ్యాండ్ అయితే పని చేయాలనమాట. సో, ఆ తర్వాత ఒక సైడ్ అంతా నేను మిషన్‌తో కుట్టేసిన తర్వాత పైన సైడ్ అయితే ఇక్కడ హెమ్మింగ్ జేస్తున్నాను. మీరు కావాలనంటే మీరు మిషన్ పైన గూడా స్టిచ్ జేసుకోవచ్చు. కొందరు మిషన్ పైన కుడితే ఇష్టపడతారు. కొందరు ఏంటంటే మిషన్ పైన కుడితే మొత్తం బయటికి క్లియర్‌గా కనబడతది గదా! అందుకని జెప్పేసి కొందరైతే ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళైతే ఇలా హెమ్మింగ్ జేసుకోండి. లేదు మాకు మిషన్ పైన కుట్టినా గూడా బానే ఉంటది అనుకున్న వాళ్ళు మిషన్ పైన కుట్టుకోండి. సో, బెటర్ ఏంటిది అనంటే ఇట్లాంటి కొంచెం మంచి శారీస్‌కి మనం హెమ్మింగ్ జేసుకోవడము బెటరు. అంటే నార్మల్ డైలీ వేర్ శారీస్‌కి మనము మిషన్ పైన కుడితే బెటర్ అనమాట. సో, ఇక్కడ హెమ్మింగ్ జేసిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు శారీనైతే ఇలా ముడతలు లేకుండా సెట్ జేసుకుంటూ అయితే కుట్టుకోవాలి. నేనైతే ఒక టేబుల్ మీద వేసుకున్నాను. నార్మల్‌గా కుడితే అయితే ఇది సరిగా రాదు. అంటే ఖచ్చితంగా మనం ఎంత కేర్‌ఫుల్‌గా కుట్టినా గూడా కొంతవరకైతే ముడతలైతే వస్తాయి. సో, నాకు తెలిసినంత వరకు అన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా గూడా ముడతలొస్తాయేమో అన్న డౌట్ ఉంటే మాత్రం ఈ ఫాల్‌కి స్టిచ్ ఉంటుంది గదా! ఆ స్టిచ్‌ను అక్కడక్కడ కట్ జేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫాల్ పైనుండి మనం స్టిచ్ వేసుకొస్తున్నాం గాబట్టి, సో, అలా కట్ జేయడం వల్ల మనకు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చూస్తున్నారు గదా! ఎంత నీట్‌గా వచ్చిందో. సో, చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. నాకు తెలిసినంత వరకు అన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ జేయండి. సో, మనం ఇంట్లోనే ఇలా ఈజీగా స్టిచ్ జేసుకోవచ్చనమాట.